డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అసెంబ్లీ బయట ప్లకార్డులతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ నిరసనలో పార్టీ అధినేత వైఎస్ జగన్ పాల్గొన్నారు. అసెంబ్లీ లోపల కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా వైఎస్ఆర్సీపీ సభ్యులు నిరసన తెలిపారు. చంద్రబాబు పాలనలో అవినీతి, దోపిడీ, దాడులు, అరాచకాలపై సభలో వైఎస్ఆర్సీపీ నిరసన తెలిపింది. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వాకౌట్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. By our first budget prepared within a short span which focused on delivering Super 6 and other welfare measures and restarting development activity. Over the next 9 months, corrections were made in policies, system and expenditure priorities. We then presented a full year budget anchored in a long-term vision. Today, this was followed by our first budget prepared with అసెంబ్లీ ప్రాంగణం దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ సతీష్. పూర్తి వివరాలు అందిస్తారు. సతీష్, చెప్పండి. ఇందు తొలి రోజు శాసనసభ సమావేశాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు, నిరసన తెలిపారు. ఈరోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు ప్రతిసారి ఖచ్చితంగా గవర్నర్ ప్రసంగం ఉంటుంది. సో గవర్నర్ ప్రసంగానికి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అసెంబ్లీ ప్రాంగణం బయట నిరసన తెలిపారు. ఆ నిరసనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శాసనసభలో గుర్తించాలని ఇప్పటికే అనేక మార్లు డిమాండ్ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరసన తెలిపింది, ప్లకార్డులు ప్రదర్శించింది. బయట నుండి నడుచుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా శాసనసభలోకి నిరసన తెలుపుతూ నినాదాలు చేసుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రధాన ప్రతిపక్ష హోదాను బయట డిమాండ్ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు శాసనసభ ప్రారంభమైన తర్వాత గవర్నర్ ప్రసంగం ప్రారంభించిన తర్వాత కూడా తమ నిరసనను కొనసాగించారు. గవర్నర్ ప్రసంగం సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు నిలబడి ఆందోళన చేశారు, నిరసన తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష పక్షం అన్నది శాసనసభలో లేకుండా ప్రజాస్వామ్య గొంతు నొక్కుతున్నారు, ప్రజలు గొంతు నొక్కుతున్నారని నినాదాలు చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీ పైన లోపల ఆందోళన తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నినాదాలు తెలిపారు. అదేవిధంగా భూముల కేటాయింపులో జరుగుతున్నటువంటి అవినీతికి నిరసనగా నినాదాలు తెలిపారు. ప్రజల్ని మోసం చేసేందుకు హామీలు ఇచ్చి మోసం చేసిన తీరు పట్ల నిరసన తెలిపారు. సో వీటన్నిటిపైన నిరసన తెలుపుతూ గవర్నర్ ప్రసంగం ప్రారంభమైనటువంటి కొద్దిసేపటి తర్వాత, నిరసన తెలిపిన తర్వాత శాసనసభ నుండి వాకౌట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా బయటకు వచ్చేశారు. తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగించారు. ఈరోజు గవర్నర్ ప్రసంగం ముగిసింది. కాసేపట్లో బీఏసీ సమావేశం కూడా ప్రారంభం కానుంది. ఎన్ని రోజులు శాసనసభ సమావేశాలు నిర్వహించబోనున్నారో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 12వ తేదీ వరకు కూడా శాసనసభ సమావేశాలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఈ నెల 14వ తేదీన బడ్జెట్ పెట్టనున్నారు. అయితే ఈ రాబోయే శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహం పైన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఈరోజు సమావేశం ఈరోజు మధ్యాహ్నం జరగనుంది. రాబోయే నెల రోజుల పాటు జరిగే సభలో ఏ విధంగా వ్యవహరించిన దానిపైన కూడా నిర్ణయించనున్నారు. సో తొలి రోజు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపి ఆందోళన చేసి శాసనసభలో గవర్నర్ ప్రసంగం సమయంలో తమ నిరసనని రిజిస్టర్ చేశారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు హాజరై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటుగా నిరసన తెలిపి ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తిస్తే ప్రజల తరపున గొంతిప్పగలుగుతాం, ప్రజల తరపున ప్రజల సమస్యలు మాట్లాడగలుగుతాం, నిర్దిష్టమైనటువంటి సమయం దొరుకుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా డిమాండ్ చేశారు. అసెంబ్లీలో గవర్నర్తో అన్ని అబద్ధాలే చెప్పించారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలు, దాడులపై మండలిలో ప్రశ్నిస్తామన్నారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, నిరుద్యోగ భృతిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. లడ్డూ విషయంలో ఈ దుర్మార్గులు, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి దుర్మార్గాన్ని, తప్పుడు ప్రసారాన్ని సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్టు ద్వారాగా ఏ విధమైనటువంటి కల్తీ జరగలేదు, గొడ్డు కొవ్వు కలలేదు, పంది కొవ్వు కలలేదు, చేప కొవ్వు కలలేదని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీనిని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి
మా యొక్క మాజీ మంత్రుల మీద, ఇళ్లల మీద, వాహనాల మీద దాడులు చేయడం జరిగింది. చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో దళితులు ప్రశ్నిస్తుంటే దళితులను చంపేస్తున్నారు, బీసీలు ప్రశ్నిస్తుంటే బీసీలు చంపేస్తున్నారు. అదే సందర్భంలో మాజీ మంత్రులు మీరేసినటువంటి తప్పుడు ప్రసారాన్ని ఖండిస్తుంటే మీరు ఉసుగొల్పినటువంటి కార్యకర్తల ద్వారాగా వారిని ధ్వంసం చేస్తున్నారు. ఎన్నాట్ల మీద కూడా మొన్న ఢిల్లీలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. తొందరలోనే ఇవన్నీ వస్తాయి, మీ రంగాన్ని బయట పెడతాయని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పటికైనా ఈ లడ్డూ విషయంలో చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని మానుకోండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని తిట్టుకుంటున్నారు, అసహించుకుంటున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. అదే సందర్భంలో మా జగన్మోహన్ రెడ్డి గారు మరి అనేక అంశాల మీద అసెంబ్లీలో మాట్లాడటానికి మీరు అవకాశం ఇస్తే భయమా మీకు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మీరు అవకాశం ఇవ్వండి, అవకాశం ఇచ్చిన దాని మీద మా నాయకుడు నిలదీస్తాడు, దానికి మీరు సమాధానం చెప్పండి అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, అదే సందర్భంలో ఏదైతే మీరు దాడులు చేస్తున్నారో, ఏదైతే మీరు అకృత్యాలు చేస్తున్నారో, ఏదైతే మహిళల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలకి మీరు ఖండనివ్వట్లేదో, చిన్నారుల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలకి మీరు ఖండనివ్వట్లేదో, దీని మీద త్వరలోనే ప్రజలు మీకు బుద్ధి చెప్తారు, తగిన గుణపాఠం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోండి అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, ఏమైనప్పటికీ రేపటి నుంచి శాసన మండలిలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా మేమందరం కూడా ప్రతి విషయం మీద నిలదీస్తాం, ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతాం. మేము అడిగే ప్రశ్నలకి మీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ చూస్తే మొత్తం అబద్ధాల పుట్టగా ఈరోజు 30 పేజీలు గవర్నర్ ప్రసంగాన్ని తయారు చేసి ఈరోజు భారత రాజ్యాంగం చేత నియమించబడ్డ గవర్నర్తోనే అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా పలికిచ్చేటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్ర అసెంబ్లీలో మనం చూస్తూ ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, ప్రతిపక్ష హోదా ఎవరు? మీరు ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని నడుపుతూ మళ్ళీ పిఏసీ మీరే తీసుకొని మళ్ళీ ఈ రకంగా అపోజిషన్ లీడర్కి అపోజిషన్ ఇవ్వకుండా కూడా మీరు ప్రజల యొక్క ఆకాంక్షల్ని, మీరు ఇచ్చిన హామీల్ని అడగడానికి ఎవరిని లేకుండా చేసుకునే కార్యక్రమం ఈరోజు మీరు చేస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, 3,20,000 కోట్ల అప్పులు తెచ్చారు ఈ 20 నెలల్లో. 3,20,000 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి పోయినాయని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ప్రజల జేబుల్లోకి ఎంత వచ్చినాయి మీరు లెక్క చెప్పండి. గత ప్రభుత్వంలో 2,72,000 కోట్లు ప్రజల ఖాతాల్లోకి నేరుగా వచ్చినాయి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఈరోజు ధైర్యంగా మేము తెచ్చిన అప్పు 3 లక్షల కోట్లు అయితే 2,72,000 కోట్లు డైరెక్ట్గా ప్రజల ఖాతాల్లోకి పోయినాయని చెప్పేది మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఈరోజు 20 నెలల్లోనే 3,20,000 కోట్లు అప్పు తెస్తే ఎవరి జేబుల్లోకి పోయినాయి అనేది కూడా మీరు గవర్నర్ చేత చెప్పించుంటే బాగుండదని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మహిళలు మోసం చేశారు. మహిళలకు ఇస్తానన్నది 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి ఇస్తానన్న మీరు 1,500 రూపాయల నెలకి ఇచ్చారని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులకి 2 సంవత్సరాలు కావస్తున్నా నిరుద్యోగ భృతి అని చెప్పి వాళ్ళు నెట్ట నిలువున రెండోసారి ముంచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా మీ పెన్షన్ల విషయంలోకి వచ్చినప్పుడు కూడా దాదాపు 5 లక్షల పెన్షన్లు కోత పెట్టి 20 నెలల్లో ఒక్క పెన్షన్ కొత్త పెన్షన్ తీసుకొచ్చి మీరు ఇచ్చారా ఈ 3,20,000 కోట్లు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ విధంగా అన్ని రంగాల్ని, వ్యవసాయ రంగం అయితే అసలు చెప్పుకునే పరిస్థితే లేదు. రైతులు వ్యవసాయాన్ని మానేసి హలో లక్ష్మణ అని పట్టణాలకు వలసలు పోయే పరిస్థితి ఈ 20 నెలల నుంచి చూస్తా ఉన్నాం. మనము రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారు, సచివాలయాలు నిర్వీర్యం చేశారు, గ్రామ వ్యవస్థలు పూర్తిగా అశ్వాసం అయిపోయి ఈరోజు ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే మీరు ప్రతిపక్షం లేకుండా చేసి, వాళ్ళ వాదన బయటికి రాకుండా చేసి, ప్రజల యొక్క ఆకాంక్షలను బయటికి రాకుండా చేసి మీరు ఈరోజు ఈ 3 ఏళ్ళు పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మిమ్మల్ని ముగ్గురిని మడతపెట్టి బంగాళాఖాతంలో వేసే పరిస్థితులు వస్తాయని చెప్పి మీ సందర్భంగా చెప్తా ఉన్నాం.